ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే డీఎస్సీ సహా 5 కీలక ఫైళ్ల సంతకాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేశారాయన. ఇక మరోవైపు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చేపట్టే పరివర్తన యాత్రకు అందరినీ ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై చేసిన చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం చేశారు. 4000కు సామాజిక పెన్షన్ల పెంపుపై 3వ సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఇందులో ఎస్జీటీలు 6,371, పీఈటీలు 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీలు 1,781, పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి. డీఎస్సీకి సంబంధించి ఉత్తర్వుల్ని ప్రభుత్వం జారీ చేసింది. డిసెంబర్ 31లోగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకున్నామని ఏపీ మంత్రులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డీఎస్సీ మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. వచ్చే నెల నుంచి పెంచిన సామాజిక పెన్షన్లు ఇస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఉదరగొట్టాడు. ప్రజలను మోసగించాడు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వాల. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకొని అవి ఉద్యోగాలు ఇచ్చానన్నాడు. గ్రామ సచివాలయాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారన్నాడు. కానీ తను చెప్పినటువంటి 2.5 లక్షల ఉద్యోగాలు ఏవి కూడా ఇవ్వాల. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ చంద్రబాబు 2వ సంతకం చేశారని మంత్రి సవిత తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు రాష్ట్ర ప్రజలందరూ భయపడ్డారన్న ఆమె గత ప్రభుత్వం బస్సు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపిందని గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ వరకు కూడా చాలా ఇబ్బంది, భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు? మరోవైపు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చేపట్టే పరివర్తన యాత్రలో పాల్గొనాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. 5 ఏళ్లుగా రాష్ట్రానికి తగిలిన గాయాల వల్ల వ్యవస్థలపై నమ్మకం పోయిందన్నారు. కన్నీళ్లు తుడిచి పాలనపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించే పని ఉందన్నారాయన. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.